పనిలోన పాలొందుమా సంఘమా మౌనము దాచకుమా కోసేటి పనిలోన పాలొందుమా యజమాని నిధులన్నీ నీకే గదా యజమాని నిధులన్నీ నీకే గదా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా శుభములను తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభు కృపలో మీరందరూ కూడా అనుదినము బలపరచబడాలని, దేవుని సన్నిధానంలో వర్ధిల్లాలని అనుదినము కూడా మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యము మనలను బలపరుస్తుంది, ఈ వాక్యము మనలను స్థిరపరుస్తుంది, ఈ వాక్యము మనము దేవుని మార్గములో నడిచేటట్లుగా, ఈ వాక్యము మన జీవితాలలో అద్భుతాన్ని పొందుకునేటట్లుగా చేస్తుంది. కాబట్టి ఈ వాక్య భాగమును మనము ధ్యానం చేసుకొని, ఈ వాక్య ప్రకారము మనం నడుచుకుంటూ, ఈ వాక్యంలో ఉన్నటువంటి దేవుని మర్మాలను చేతపట్టుకొని ధైర్యం వహించి ముందుకు నడిచినట్లయితే నీ జీవితంలో కూడా అద్భుతాన్ని నువ్వు చూడగలవు. కాబట్టి దేవుని వాక్యాన్ని వినటానికి మన హృదయాన్ని సిద్ధం చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడమైన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి వారము దినము కూడా వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు, ఈ వాక్యం ద్వారా మీరు బలపరుస్తున్నారు. ఈరోజు కూడా మాతో మీరు మాట్లాడండి. ఈ వాక్య భాగము ద్వారా మమ్మల్ని మీరు బలపరిచిన ఆయన నిత్యమైనటువంటి ఆశీర్వాదము చేత నింపమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరము కూడా మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 5-6 వచనాలను మనం చదువుకుందాం. అంతటా సమూయేలు ఇజ్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇజ్రాయేలీలకు న్యాయము తీర్చుచు వచ్చెను. 12వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అప్పుడు సమూయేలు ఒక రాయిని తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసనని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సహాయపు రాయిగా ఉన్నటువంటి ఎబెనేజర్ అయినటువంటి దేవుని గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దేవునికి ఎబెనేజరు అనేటువంటి పేరు ఉంది. ఇది మనందరికీ కూడా తెలిసినదే. ఈ లేఖనాలలో గనక మనం చదువుకున్నట్లయితే సహాయపు రాయి అని అర్థము చూపిస్తూ ఉంది. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి, మనం ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలను బట్టి మనకు దేవుని సహాయము ఎంతగానో అవసరం. దేవుని సహాయము లేకోకుండా మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. దేవుడు మనకు సహాయము చేయకపోతే ఏ మానవుడు కూడా మనకు సహాయము చేయడు. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూనే ఉంటారు. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగమును గనక మనము గమనించుకున్నట్లయితే, ఇజ్రాయేలీల జీవితంలోనికి ఫిలిస్తీన్లతో యుద్ధము చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వారు ఆ యుద్ధమును ఖచ్చితంగా ఎదుర్కొనవలసినదే. ఈ యుద్ధము ప్రతి ఒక్కరి జీవితంలో సర్వసాధారణమే. ఇజ్రాయేలు జీవితంలోనికి ఇంత ముందు కూడా అనేకమైనటువంటి యుద్ధాలు వచ్చాయి. అయితే దేవుని మందసము వారితో ఉన్నది గనక వారికి ఎప్పుడు కూడా జయమే సంభవిస్తూ ఉంది. ఈసారి వారి జీవితంలోనికి ఫిలిస్తీన్లతో యుద్ధము చేయాల్సినటువంటి పరిస్థితి మరలా చేకూర్చుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా చాలా భయముతో, ఆందోళనతో సమూయేలు దగ్గరకు వెళ్ళి, మా పక్షాన దేవునికి మీరు విజ్ఞాపన చేయండి, మేము ఫిలిస్తీన్లతో యుద్ధము చేయడానికి మా దగ్గర శక్తి లేదు, మా దగ్గర బలము లేదు,
అంత సైన్యము మా దగ్గర లేదు అని ఇజ్రాయేలీలు సమూయేలు దగ్గరకు వెళ్ళి ప్రాధేయపడుతూ ఉన్నారంట. ఎప్పుడైతే ఇజ్రాయేలీలు సమూయేలు దగ్గరకు వెళ్ళారో, వెళ్ళినప్పుడు సమూయేలు అంటున్నాడు, భయపడకండి, నేను మీ పక్షమున ప్రార్థన చేస్తాను, మీరందరూ కూడా మిస్పాలో అక్కడ చేరండి అని చెప్పేసి అక్కడ కూడుకోండి, నేను వస్తున్నాను, అక్కడ మనం బలిపీఠము కట్టి ప్రభువునకు ప్రార్థన చేద్దాం, దేవుడు తప్పక సహాయం చేస్తాడు, భయపడద్దు అని సమూయేలు ఇజ్రాయేలీలతో చెప్తున్నారు. అందరూ కూడా ధైర్యం తెచ్చుకొని మిస్పాకు ప్రయాణమయ్యారు. వారి జీవితంలో జరుగుతున్న ఈ ఒక్కొక్క సందర్భాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఎందుకో తెలుసా, మానవుని జీవితం అంతా కూడా యుద్ధమే. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసుకుంటే, ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలముందున్నటువంటి దురాత్మల సమూహములతో పోరాడుతున్నాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడినటువంటి విశ్వాసి జీవితము యుద్ధ రంగమే. యుద్ధము విశ్వాసి జీవితంలో కామనే. ప్రతి విశ్వాసి యుద్ధాన్ని అనుదినము ఎదుర్కొనవలసినదే. ప్రతి విశ్వాసి వారి జీవితంలో అరణ్య ప్రయాణాన్ని ఎదుర్కొనవలసినదే. ప్రతి విశ్వాసి వారి జీవితంలో ఒంటరితనాన్ని ఎదుర్కొనవలసినదే. కానీ అలాంటి సందర్భంలో సమూయేలు ఒక మాట చెప్తున్నాడు, దేవుడు మీకు సహాయము చేస్తాడు, నీ చేతిని విడిచిపెట్టాడు. అందుకనే 121వ దావీదు కీర్తనలో దావీదు అంటాడు, నీవు నన్ను కాపాడటానికి కునుకవు, నిద్రపోవయా, కొండల తట్టునే నేను నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇజ్రాయేలీల జీవితాన్ని గనక మనం ఇక్కడ గమనించుకున్నట్లయితే, మొదట విషయము వారి జీవితంలోనికి యుద్ధము వచ్చింది అనంట. వారు ఒంటరిగా అయిపోయారు. ఎటు డెసిషన్ తీసుకోలేనటువంటి పరిస్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. అరణ్య ప్రదేశము గుండా వాళ్ళు ప్రయాణం చేయవలసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అరణ్యములో ఏది ఎక్కడ నుండి ఏ మాట నుండి దాడి చేస్తుందో తెలియదు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తారో తెలియదు. ఆహారము దొరకనటువంటి అరణ్యము, నీళ్లు దొరకనటువంటి అరణ్యము, ఎలాంటి వనరులు లేనటువంటి అరణ్యము, ఎలాంటి సహాయము అందనటువంటి అరణ్యము గుండా వారు ప్రయాణము చేయవలసి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా అన్ని పరిస్థితులు యుద్ధమే. అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినట్లుగా నేటి దినములలో మనము ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితి యుద్ధమే. సంఘం ఎదుర్కొంటుంది యుద్ధమే, మరి విశ్వాసులు ఎదుర్కొంటుంది యుద్ధమే. నీ జీవితంలో నీవు యుద్ధము చేస్తున్నావేమో, నీ జీవితంలో అనుక్షణము కూడా నీ విశ్వాసాన్ని కోల్పోయేటట్లుగా చేస్తున్నటువంటి నీ పరిస్థితులతో నీవు యుద్ధము చేయవలసి వస్తుందేమో. ఆ రోజు ఇజ్రాయేలీలకు తోడైనటువంటి దేవుడు ఈ రోజు కూడా నీ జీవితంలో ఆయన తోడుగా ఉండబోతున్నాడు. అందుకనే దావీదు ఎంత చక్కటి మాట చెప్తున్నాడు చూడండి, యెహోవా వలనే నీకు సహాయం కలుగును. 12వ వచనములో మనం చూస్తే, ఇంత భయపడుతూ యుద్ధానికి వెళ్తున్నటువంటి ఇజ్రాయేలీలకు ఒక మాట వినపడుతుంది. ఏంటి? ఎబినేజర్ అయినటువంటి దేవుడు. ఎబినేజరు అనగా సహాయపు రాయి. నీ యుద్ధములో ఆయన నీకు సహాయముగా ఉంటున్నాడు. ఈ అధికారులతో, ఈ లోకనాథులతో, ఈ భయంకరమైన సందర్భాలలో, ఈ భయంకరమైన క్లిష్ట సమయములో నీవు ఎదుర్కొంటున్నటువంటి ఆ యుద్ధములో నీ పక్షముగా నిలబడి వ్యాజ్యమాడేవాడు ఎవరండి? దేవుడే. దేవుడు ఒక మాట చెప్పాడంట, నిన్ను ముట్టుకున్నవాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానము. ఈరోజు ఆ ఎబినేజర్ అయినటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నీ పరిస్థితులలో నుండి నేను నీకు సహాయం చేస్తూ ఉన్నాను. నీ కష్ట సమయములో, నీ యుద్ధ కాలములో నేను నీకు ఎబినేజర్గా ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలీల జీవితంలో యుద్ధం వచ్చింది, వారికి ఎబినేజరుగా ఆయన నిలబడినట్లుగా, తోడుగా ఉండి నిలబడినట్లుగా, సహాయపు రాయిగా నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి పోరాటాన్ని నువ్వు ఎదుర్కొంటున్నావేమో. ఈరోజు ఇలాంటి యుద్ధము నీ జీవితంలోనికి కూడా రావచ్చు. జయించటానికి నీ బలము సరిపోకుండా ఉండవచ్చు. అయినా సరే ఎబినేజరుగా ఆయన నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఎప్పుడైతే ఆయన ఎబినేజరుగా ఉంటాడో అక్కడ విజయము సంభవిస్తుంది అని ఈ 12వ వచనము ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలీల జీవితంలోనికి అరణ్యం వచ్చింది, ఇజ్రాయేలీల జీవితంలోనికి యుద్ధం వచ్చింది. కానీ ఆ యుద్ధములో, ఆ అరణ్యములో ఇజ్రాయేలీలకు తోడుగా ఉన్న దేవుడు ఆయనే. నీ విజయానికి నువ్వు దగ్గరగా ఉన్నావు. నీ విజయాన్ని నువ్వు పొందుకునేటప్పుడు యుద్ధము వస్తుంది. నీ విజయాన్ని నువ్వు పొందుకునేటప్పుడు, నీ వాగ్దాన నెరవేర్పు జరిగేటప్పుడు నీ జీవితంలో అరణ్యము లాంటి శ్రమలు వస్తాయి. అయినా సరే భయపడకు. దేవునిని ఆశ్రయించినట్లయితే ఆయన నీకు ఖచ్చితంగా సహాయము చేస్తాడని ఈ యొక్క సాయంకాల సమయంలో నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవ విషయాన్ని గనక మనం ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే, వారి జీవితంలోనికి ఏం చేస్తుందంట, సహాయమే లేనటువంటి దిక్కులేని పరిస్థితిలోనికి వారు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోయారు. ఏ రాజ్యముతో కూడా, ఏ యొక్క కాంగ్రిగేషన్తో కూడా సంబంధం లేకోకుండా ఒంటరి వాళ్ళు అయిపోయి ఎటు తోచలేనటువంటి పరిస్థితిలో వారు ఉంటూ ఉన్నారు. అందుకనే దావీదు మహారాజు అంటాడు, ఒంటరి అయినటువంటి వారికి సహాయము, ఎలాంటి సహాయము లేనటువంటి వారికి సహాయము చేసేవాడు ఆయనే. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అనుకుంటూనే ఉంటాం. కానీ శ్రమ వచ్చినప్పుడు మాత్రం, ఒంటరిగా నిలబడిపోయినప్పుడు మాత్రము చాలా వేదన పడిపోయి, నిరుత్సాహపడిపోయి మన విశ్వాసములో మనం పడిపోతూ ఉంటాం. ఇజ్రాయేలీల జీవితంలో కూడా ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. మందసాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టేసి కిర్యాతారిమిలో పెట్టేశారు. మరి అక్కడ ఒకవేళ వాళ్ళు యుద్ధము చేసి ఆ మందసాన్ని మళ్ళా పట్టుకెళ్ళిపోతారేమోనని భయం. ఒంటరిగా ఎలా పోరాటము చేయాలోనని భయం. అనాథలముగా మిగిలిపోయాము అని భయం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎబినేజర్ అయినటువంటి దేవుడు ఇజ్రాయేలీలకు తోడుగా ఉన్నాడు. ఇక్కడ ఈ లేఖన భాగంలో గనక మనము చూస్తున్నట్లయితే 46వ దావీదు కీర్తన 1వ చరణాన్ని మనం చదువుకుందాం ఒకసారి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగినటువంటి సహాయకుడిగా ఉన్నాడు. హల్లెలూయా. దావీదు జీవితాన్ని గనక మనం గమనించుకున్నట్లయితే ఎన్నో నిస్సహాయ స్థితులు దావీదు జీవితంలో ఎదుర్కొనవలసి వచ్చింది. ఎంతో కష్టము, ఎంతో కన్నీరు, ఎన్నో భయంకరమైనటువంటి యుద్ధాలు, భయంకరమైన అవమానాలు, శత్రువుల చేత తరమబడ్డాడు, సొంత వారి చేత తరమబడ్డాడు. భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు దావీదు ఏమంటున్నాడో తెలుసా? ఎందుకయ్యా నాకు ఈ కష్టము? నా సొంత వారిని నన్ను అవమానిస్తున్నారు, వీళ్ళని నేను విడిచిపెట్టేస్తున్నాను, నేను రాజుని, వీళ్ళని అందరినీ కూడా సమరించగలను, నేను ఏమైనా చేయగలను అని దావీదు అనుకోలేదు. అనుకోకుండా ఏం చేస్తున్నాడో తెలుసా? దేవునిని ఆశ్రయిస్తున్నాడు. నా ఆశ్రయ దుర్గము నీవే, ఆపదలో నేను నమ్ముకొనదగినటువంటి సహాయకుడవు. అలాంటి పరిస్థితిలో తరమబడుతున్నటువంటి ఆ సందర్భములో దావీదుకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, తరమబడుతున్నటువంటి ఇజ్రాయేలీలకు తోడుగా ఉన్నటువంటి దేవుడు ఈరోజు నీకు నాకు కూడా తోడుగా ఉంటానని ఆయన చెప్తూ ఉన్నాడు. మొదట వారి జీవితంలోనికి యుద్ధం వచ్చింది, 2 అరణ్యం వచ్చింది, 3 ఒంటరితనము వారి జీవితంలోనికి వచ్చేసింది. అయినా సరే ఒంటరితనములో ఆయన ఎబినేజరుగా నిలబడినటువంటి దేవుడు. హాగరు ఒంటరిగా ప్రయాణం పరిగెడుతుంది, తన పరిస్థితులను చూసి పరిగెడుతూ ఉంది. అరణ్యములో ఎవరు సహాయము చేయలేనటువంటి పరిస్థితిలోనికి పరిగెడుతూ ఉంది. కానీ హాగర్ని చూచినటువంటి దేవుడు, హాగరు పేరును ఎరిగినటువంటి దేవుడు. విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీవు కూడా ఒంటరిగా ఉన్నాననుకుంటున్నావేమో. దేవా తండ్రి, ఇక ఈ పరిస్థితులతో నేను యుద్ధము చేయలేను ప్రభా, ఇక ఈ జీవితముతో నేను యుద్ధము చేయలేను ప్రభా, ఈ మనుషులతో నేను యుద్ధము చేయలేను ప్రభా, మనుషుల మాటలతో నేను యుద్ధము చేయలేను ప్రభా, ఈ అనారోగ్యముతో నేను యుద్ధము చేయలేను ప్రభా, ఈ నిందలతో నేను యుద్ధము చేయలేను ప్రభా అని నువ్వు అనుకుంటున్నావేమో.
నాకు సహాయం చేసేవాడు ఎవ్వరు లేరు ప్రభు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు తోడుగా ఉండి నీ చేతిని పట్టుకొని ఆయన ముందుకు నడిపించబోతున్నాడు. చెల్లి, తమ్ముడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కొరకు ద్వారము తెలవగలిగిన వాడు ఆయనే. నీ కొరకు ఎబినేజరుగా తోడుండేవాడు ఆయనే. ఆయన నీకు సహాయము చేస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఇజ్రాయేలీల జీవితంలో, వారి ఒంటరితనములో, వారి యొక్క భయభ్రాంతుల పరిస్థితిలో ఏం చేస్తున్నాడంట? దేవుడు వారికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మూడో విషయాన్ని గనక మనం చూస్తున్నట్లయితే, భయపడేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మొదట యుద్ధంలో వాళ్ళు ఉన్నారు, తర్వాత అరణ్యం గుండా వాళ్ళు వెళ్తున్నారు, మూడవది ఒంటరిగా వెళ్తున్నారు, నాలుగవది వారి జీవితంలోనికి భయముతో ప్రయాణం చేయాల్సి వచ్చిందంట. అందుకనే హెబ్రీ రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, యుద్ధాన్ని చూసి, ఫిలిస్తీన్లను చూసి వాళ్ళు భయపడిపోతున్నారంట. భయపడిపోతున్నటువంటి పరిస్థితిలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఎబినేజరుగా నేను నీకు తోడుగా ఉన్నాను అని ఆయన మాట్లాడుతున్నాడు. దావీదు మహారాజు అంటాడు 23వ దావీదు కీర్తన 4వ చరణంలో, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నా ప్రియమైన దేవుని బిడ్డ, గాఢాంధకారము లాంటి శ్రమలు, గాఢాంధకారము లాంటి హింసలు, గాఢాంధకారము లాంటి అవమానాలు, గాఢాంధకారము లాంటి భయంకరమైన పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయేమో. వాటి గుండా నువ్వు వెళ్ళాల్సుకున్నటువంటి సందర్భాలు వస్తున్నాయేమో. భయపడకు, ఎబినేజరుగా ఆయన నీకు తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇజ్రాయేలు జీవితంలోనికి యుద్ధం వచ్చింది, ఇజ్రాయేలు జీవితంలోనికి అరణ్య ప్రయాణం వచ్చింది, ఇజ్రాయేలు జీవితంలోనికి ఒంటరితనం వచ్చింది, ఇజ్రాయేలు జీవితంలోనికి భయం వచ్చింది, ఇజ్రాయేలుల జీవితంలోనికి ఏమొచ్చిందో తెలుసా? చివర విజయము చేకూరుకుంది. ఎందుకో తెలుసా? ఎబినేజరుగా దేవుడు వారి పక్షాన నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ సందర్భంలో మనం చూస్తూ ఉన్నట్లయితే, ఒకవైపు ఫిలిస్తీయులు ఇజ్రాయేలుల మీద యుద్ధానికి దండెత్తుకొని వస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా భయం గుప్పిట్లో పెట్టుకొని ఆ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఆ ప్రార్థన చేస్తూ ఏం చేస్తున్నారంట? దేవునికి మొరపెడుతూ సమూయేలు దగ్గరికి వెళ్ళారంట. సమూయేలు, మీ ఒంటరితనములో మీరు ఎబినేజర్ అయినటువంటి దేవునిని మీరు ఆశ్రయించి ఆయన మీకు సహాయం చేయాలి అంటే మీరేం చేయాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడంట? 3వ వచనంలో గనక మనం చూస్తున్నట్లయితే, పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మనము మళ్ళుకోవాలి. మొదట భాగం అంతా కూడా వాళ్ళు యుద్ధంలో ఉన్నారు, వాళ్ళ అరణ్య ప్రదేశం గుండా వెళ్ళాల్సుకొని వస్తుంది, వాళ్ళు భయంతో ఉన్నారు, వాళ్ళు ఒంటరిగా ఉన్నారు. వాళ్ళు సహాయం కోసం వెళ్ళినప్పుడు దేవుడు వారికి జయం ఇచ్చాడు. ఎప్పుడు జయం ఇచ్చాడు? అసలు ఏం చేస్తే జయం వస్తుంది? ఈరోజు నువ్వు కూడా ఈ పరిస్థితులను ఎదుర్కొంటున్నావు కదా, ఆ పరిస్థితిలో నుండి నువ్వు ఏం చేస్తే జయం పొందుకుంటావు? ఇజ్రాయేలీలకు జయం ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు కూడా జయం ఇవ్వబోతున్నాడు. ఇజ్రాయేలుకు విడుదల ఇచ్చిన దేవుడు నీకు కూడా విడుదల ఇవ్వబోతున్నాడు. ఇజ్రాయేలు పక్షముగా ఎబినేజర్గా ఉన్న దేవుడు ఈరోజు నీకు కూడా ఆయన ఎబినేజర్గా ఉండబోతున్నాడు. అయితే సమూయేలు కొంత లిస్ట్ చెప్తున్నాడు. ఇది కావాలి, ఇది జరగాలి అని అంటే, ఆయన మీ పక్షాన నిలబడి ఉండాలంటే మీరు చేయాల్సినటువంటి పట్టిక ఒకటి ఉంది. కాబట్టి నోట్ డౌన్ చేసుకొని దీని ప్రకారము మీరు చేయండి అని సమూయేలు చెప్తున్నాడు. మొదట ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వాళ్ళు ప్రార్థన చేయడానికి పూనుకున్నారంట. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ యుద్ధ సమయంలో, వాళ్ళ కష్ట సమయంలో, వారి కన్నీటి సమయంలో, వాళ్ళ భయభ్రాంతులు చెందినటువంటి ఆ సమయంలో ప్రార్థన చేయడానికి నిర్ణయించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన ప్రతి పరిస్థితిలో, మన ప్రతి కన్నీటి సమయంలో ఉపవాసం ఉండి మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానికి తప్పక జయమును అనుగ్రహిస్తాడు. ఎబినేజరుగా ఆయన నీకు సహాయము చేస్తాడని ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ రెండో విషయాన్ని గనక మనం చూస్తున్నట్లయితే, పూర్ణ హృదయముతో దేవుని వైపుకు
తిరగాలి. హల్లెలూయా. ఎలాంటి హృదయముతో తిరగాలని చెప్పాడండి? నీ పూర్ణమైనటువంటి హృదయముతో. ఈ రోజుల్లో అస్సలు ఉండదు అది. ఎందుకంటే కొంత లోకంలో ఉంటుంది, పూర్ణ హృదయం పక్కనోడు చెప్పే సలహాల మీద ఉంటుంది, లేకపోతే అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు, నాకు అదొస్తే బాగుండు, అదైతే నా జీవితంలో మరి చాలా బాగుంటుంది, అలా దేవుడు యుద్ధం చేస్తే సూపర్ ఉంటుంది, వాడిని దెబ్బ మీద దెబ్బ కొడితే బాగుంటుంది అన్న ఆలోచనలే మానవ జీవితంలో ఉంటూ ఉంటాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ పూర్ణ హృదయముతో, అసలు నీ హృదయంలో ఎలాంటి ఆలోచన లేకుండా నీ హృదయాన్ని సంపూర్ణంగా నా మీద కేంద్రీకృతం చేయాలి. నేనేది చెప్తుంది నువ్వు వినాలి. నేనేది చెప్పినా ఏది చేసినా సరే నీవు నా వైపుకు తిరగాలి. నీ పూర్ణ హృదయముతో దేవుని వైపుకు తిరగాలి. ఏం చేశారంట? పూర్ణ హృదయముతో దేవుని వైపుకు తిరిగారంట. రెండవది ఏం చెప్తున్నాడు? అన్యమైన వాటిని నీ నుండి దూరము చేసుకో అంటున్నాడు. దేవుడు కానటువంటిది, దేవునికి సంబంధము లేనటువంటిది, అది నీ జీవితాన్ని పాడు చేస్తున్నటువంటి సమయమా, నీ జీవితాన్ని పాడు చేస్తున్నటువంటి ఫోనా, నీ జీవితాన్ని పాడు చేస్తున్నటువంటి ఏదైనా సరే నీవు దానిని విడిచిపెట్టాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఎంతమంది దేవునితో మాట్లాడుతున్నారు? ఎంతమంది ఎన్ని గంటలు దేవునితో సంభాషిస్తూ ఉన్నారు? ఎంతమంది దేవునిని ఆశ్రయిస్తూ ఉన్నారు? ఈరోజు నిన్ను నీవు పరీక్ష చేసుకో. ఇంకా ఏం చెప్తున్నాడు? పట్టుదల కలిగి దేవుని వైపుకు తిరగాలి, ఆయనను మాత్రమే సేవించాలి అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంట? పట్టుదల కలిగి దేవుని వైపుకు తిరగాలి. పట్టుదల ఉంటుందా అండి అందరికీ కూడా? 2 రోజులు ప్రార్థన చేస్తాం, దేవుడు ఇవ్వాలి, మ్యాజిక్ చిటికెలో దేవుడు ఇచ్చేయాలి. ఇచ్చేయకపోతే ఏం చేస్తాం? పట్టుదల చిన్నగా తగ్గుతూ ఉంటుంది, పట్టుదల చిన్నగా తగ్గిపోతూ ఉంటుంది. చాలా ప్రతిష్ఠించేసుకుంటాం ఆవేశంగా. నేను ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసేస్తాను, నేను ఇలా ప్రార్థన చేస్తాను, నేను ఇన్ని గంటలు ప్రార్థన చేస్తాను, ఇట్లా చేస్తాను, అట్లా చేస్తానంటే, కానీ వారం అయిపోయిన తర్వాత ఆ పట్టుదల ఏమైపోతుంది తెలుసా? సన్నగిల్లుతూ ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, పట్టుదల కలిగి దేవుని వైపుకు తిరగాలి. ఇది దేవుని యొక్క మాట. నీ ఒకటి ప్రతిష్ఠించుకున్నావా? ప్రతిష్ఠించుకున్నప్పుడు దేవుని దగ్గర దాన్ని సంపూర్తి చేయి. నీవు మొక్కుబడి చేసుకోకుండా మేలు, కానీ నీ ఒకవేళ మొక్కుబడి చేసుకుంటే దాన్ని నువ్వు నెరవేర్చు అంటది దేవుని యొక్క వాక్యము. నా ప్రియమైన దేవుని బిడ్డ, పట్టుదల కలిగి దేవుని వైపుకు మనము తిరగాలి. ఈ 3 విషయాలు గనక మనము పాటించగలిగినట్లయితే ఇజ్రాయేలీల జీవితంలో ఎలాంటి జయము అయితే వారు చూశారో అలాంటి జయమును ఈరోజు నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. ఈ 5వ వచనంలో ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధానములో చేరి, పిల్లలేంటి పెద్దలేంటి అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. సమూయేలు దేవునితో ఒక వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని కలిగినటువంటి ప్రవక్త, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రవక్త, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మొదటి ప్రవక్త. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? వారి పక్షాన వ్యాజ్యమాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేలీలు ఏం చేశారు చూడండి. 4వ వచనంలో మనం చూస్తే, యెహోవాను మాత్రమే సేవించిరి. అంతటా సమూయేలు ఇజ్రాయేలీలందరినీ కూడా మిస్పాలోకి పంపించాడు. వాళ్ళకి ఏ పరిస్థితిని చూడలేదు, వాళ్ళు ఏది కూడా చూడకోకుండా సమస్తాన్ని విడిచిపెట్టేశారు. వాళ్ళ సమయాన్ని కిల్ చేసిన దాన్ని పక్కన పడేశారు, వాళ్ళ భయాన్ని పక్కన పడేశారు, వాళ్ళకున్న ఆందోళన పక్కన పడేశారు, వాళ్ళకున్నవన్నీ కూడా పక్కన పడేసి దేవుని వైపుకు మాత్రమే చూడటం మొదలు పెట్టారంట. వాళ్ళు ఎప్పుడైతే మేము పాపులము ప్రభువా, మా జీవితంలో మేము ఇది మా సొంతగా మీ చిత్తాన్ని నెరవేర్చకుండా మేము చేశాం ప్రభువా, మీ ఆజ్ఞకు మేము లోబడకుండా జీవించాం ప్రభువా అని వారు తమను తాము ఒప్పుకుని దేవుని సన్నిధానములో మరి నీళ్లు కుమ్మరించినట్లుగా వారు ప్రార్థన చేశారో. ఇక్కడ 6వ వచనంలో అదే చెప్తాడు. కుమ్మరించి, సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. వాళ్ళందరూ కూడా ఏమైపోయారంట? మరి అక్కడ అందరూ కూడా చేరి ఉపవాసముండి ప్రార్థన చేస్తూ ఉన్నారంట.
నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఎబెనేజరుగా వాళ్ళ జీవితంలోనికి నిలిచాడు. ఎబెనేజరుగా వారికి సహాయము చేశాడు. ఒక గొర్రెపిల్లను తీసి వాళ్ళకు బలి అర్పించి దేవునికి మరి ధూప నైవేద్యాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించినప్పుడు దేవుడు వారి పక్షాన నిలబడి యుద్ధము చేసి ఫిలిస్తీన్ల మీద యుద్ధములో దేవుడు ఇజ్రాయేలీలకు జయము అనుగ్రహించాడు. ఆయన సహాయము చేసేటువంటి దేవుడు, ఎబెనేజరుగా ఉన్నటువంటి దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు అలాంటి యుద్ధాన్ని, అలాంటి భయంకరమైన అరణ్య పరిస్థితులను, అలాంటి భయంకరమైన ఒంటరితనాన్ని, అలాంటి భయంకరమైన అవమానములను, అలాంటి అగాధమైనటువంటి పరిస్థితులను నీవెదుర్కొంటున్నావేమో, ఎబెనేజరుగా ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. నీ పక్షాన నిలబడి ఆయన వ్యాజ్యమాడబోతున్నాడు. నీ ఒత్తిడిలో నుండి ఆయన నీకు విడుదలను అనుగ్రహించబోతున్నాడు. నీవేం చేయమంటున్నాడో తెలుసా? నీ పూర్ణ హృదయముతో ప్రభు వైపుకు మళ్ళుకో. నీ కన్నీటిని, నీ వేదనను ఆయన తీర్చాడు, ఆయన తీరుస్తున్నాడని నీవు ఒప్పుకో. నీకేది కావాలో అది దేవునికి చెప్పకు. దేవుని చిత్తం ఏమై ఉన్నదో అది నీవు ఆ దేవుని చిత్తానికి లోబడి నీ జీవితంలో నీవు అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు జయమును ఆయన అనుగ్రహించబోతున్నాడు. నీ జీవితాన్ని దేవుని నుండి దూరం చేస్తున్న అన్యమైన వాటిని తీసి పారవై, నీవు పాపివని దేవుని సన్నిధానములో ఒప్పుకొని నిన్ను నీవు యేసు రక్తములో పరిశుద్ధపరచుకున్నట్లయితే ఈరోజు ఎబెనేజరుగా ఆయన నీకు తోడుగా ఉండబోతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినట్లుగా మనము ప్రస్తుతము ఎదుర్కొంటున్న సందర్భాలన్నీ కూడా పోరాటాలే, అన్నీ కూడా యుద్ధ దినములే. యుద్ధములు మన జీవితంలో కామన్. యుద్ధము మనము గెలవాల్సినదే, యుద్ధము మనము ఫేస్ చేయాల్సినదే. కానీ ఆ యుద్ధములో నీతో పాటు ఉన్నవాడు ఎబెనేజర్ అయినటువంటి దేవుడు, ఒక సహాయపు రాయిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఈరోజు ఏ పరిస్థితితో నీ యుద్ధం చేస్తున్నావు? ఏ పరిస్థితితో నువ్వు యుద్ధము చేయలేక భయపడుతున్నావు? ఇక దీని మీద నాకు జయము రాదని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నీకు జయమును నేను అనుగ్రహించబోతున్నాను. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఫిలిస్తీయులు ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమకు సాదృశ్యంగా ఉంటే, ఇజ్రాయేలీలు రక్షించబడిన విశ్వాసి జీవితానికి సాదృశ్యంగా ఉన్నారు. దేవుడు చెప్పినట్లుగా నీ జీవితంలో జరిగిస్తుంది. ఫిలిస్తీయులు అనేటువంటి లోకము నీ జీవితంలో అనేకమైనటువంటి భయాలను కలిగిస్తే, దేవుడు ఎబెనేజర్గా నిలబడి ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. ఈరోజు నాకెవరు లేరు ప్రభా, నేను ఒంటరిగా ఉన్నాను ప్రభా, నాకు తోడెవరు లేరు ప్రభా, నా పక్షాన యుద్ధం చేసేవాళ్ళు, నా పక్షాన మాట్లాడే వాళ్ళు కూడా లేరు ప్రభా నేను అనుకుంటున్నావేమో. ఎబెనేజరుగా ఆయన నీ పక్షాన నిలబడి వ్యాజ్యమాడబోతున్నాడు. కాబట్టి అందరం కూడా కళ్ళు మూసుకుందాం. నీ బాధ, నీ వేదన, నీ కష్టము, నీ కన్నీరు దేవునికి తెలుసు. నీ యుద్ధంలోంచి ఎలా బయటకు తీసుకొని రావాలో కూడా దేవుడికి తెలుసు. కాబట్టి నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో దేవుని దగ్గరికి రా. దేవుణ్ణి నిన్ను దూరం చేస్తున్న ఏ పాపమైనా సరే విడిచిపెట్టేసాయి. దేవుడు నీకు సహాయకుడిగా ఉండబోతున్నాడు. ఆయన ఎబెనేజర్గా నీకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు నీ కన్నీరు? ఎందుకు నీకు భయము? ఏ సమస్యలు చూచి భయపడిపోతున్నావు? ఏ అనారోగ్యము నిన్ను బాధిస్తుంది? మరణమైపోతావని భయమా? ఉద్యోగము రాదని భయమా? వివాహము జరగదని భయమా? గర్భఫలము తెరవబడటం లేదని భయమా? కుటుంబ పరిస్థితులు మారటం లేదని భయమా? ఈరోజు ఈ అన్నిటితో నేను ఎలా యుద్ధము చేయగలను ప్రభా అని నువ్వు కృంగిపోతున్నట్లయితే, ఎబెనేజర్ అయినటువంటి దేవుడు ఈరోజు నీకు నాకు తోడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం. అందరం కూడా కళ్ళు మూసుకొని దేవుని ఆరాధన చేద్దాం. ఎబెనేజరే, ఎబెనేజరే, ఇంతవరకు ఆదుకున్నావే.
ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే మమ్ము, ఇంతవరకు ఆదుకున్నావే, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. ఈ ఆరాధనలో ప్రభు నీ కన్నీని చూస్తున్నాడు అమ్మా. ఈ ఆరాధనలో ప్రభు నీ దుఃఖాన్ని చూస్తున్నాడు. ఈ ఆరాధనలో నువ్వు ఎదుర్కొంటున్న యుద్ధాన్ని దేవుడు చూస్తున్నాడు. ఇజ్రాయేలీలకు తోడుగా ఉన్న దేవుడు, ఇజ్రాయేలు పక్షాన నిలబడి యుద్ధము చేసినటువంటి దేవుడు, ఈరోజు నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చిన వెంటనే, ఈరోజు నీ జీవితాన్ని ఆయనకి ఇచ్చిన వెంటనే నీ పక్షాన నిలబడి ఆయన యుద్ధము చేయబోతున్నాడు. నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దానిని ఆయన సమూల నాశనము చేయబోతున్నాడు. కాబట్టి భయపడుకున్నా బిడ్డ, నీ హృదయంతో, నీ పూర్ణ హృదయంతో దేవుని దగ్గరికి రా. దేవా, నేను ఆరాధిస్తున్నాను ప్రభా, నేను నమ్ముతున్నాను ప్రభా, నాకు నువ్వు సహాయం చేస్తున్నావని. ఈరోజే నీ ద్వారం తెరవబడబోతుంది. ఈరోజే నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. ఈరోజే దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. ఎస్, యు ఆర్ గోయింగ్ టు సీ. నెక్స్ట్ వీక్ కల్లా కూడా ఇదిగో నీ కొరకు దేవుడు ద్వారములు తెరవబోతున్నాను అంటున్నాడు. నీ కొరకు అద్భుతాన్ని నేను చేయబోతున్నాను అంటున్నాడు. నీ ఉపవాసములో నేను నీకు జయమును అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు. ఎబెనేజర్గా ఉన్న దేవా, మీకు వందనాలు. మాకు ఎప్పుడు ఎల్లప్పుడూ సహాయపు రాయిగా మాకు తోడుగా ఉండి నాయనా మీ ఆదరణను మాకు అందిస్తున్నందుకే మీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే కన్నీరు గారుస్తూ వేదనలో, దుఃఖంలో వారు ఇప్పుడు ఉన్నారేమో, ఆర్థిక పరిస్థితుల చేత బాధపడుతున్నారేమో, ఆర్థిక పరిస్థితులు పతనమైపోయి బాధపడుతున్నారేమో నాయనా, వారి ప్రతి బాధలో నుండి, వారి ప్రతి కన్నీటిలో నుండి, వారి ప్రతి వేదన నుండి మీరు వారికి విడుదలను అనుగ్రహించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించును గాక. నీకు సహాయం చేసి నీ పక్షాన నిలబడి ఆయన అద్భుతాన్ని చేయబోతున్నాడు. కాబట్టి భయపడకు. ప్రతి పరిస్థితిలో కూడా నీకు తోడుగా ఉండే దేవుడు ఆయనే. మీ ప్రతి ప్రార్థన అవసరత మాకు తెలియచేయండి. మేము ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. పైరును చూ